దాంట్లో ఏం పంపాలి? ఇది ఒకటేనా? మరి అదే ఉన్నాయి కదా దాంట్లో. ఎందుకు అయ్యి ఏం చేసుకుంటావు? చూసుకోవడానికి అయ్యో ఇక్కడే నాకు కోపం తెప్పించేది నువ్వు. చూడు స్టేషన్ వచ్చింది చూడు. కాఫీ తాగాలి. కాఫీ తాగుతావా? కొడుకులు ఉన్నారు టిఫిన్ ఇప్పించడం కానీ కాఫీ 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 వచ్చింది. కాఫీ కాఫీ ఒక కాఫీ అప్పుడే అడిగానా? నువ్వు అడిగాలే కానీ పాపం కనకానికి గుర్తుకు రాలా అప్పుడు. నీకు ఒక్కదానికేనా? ఎంత అన్నా ఒకటి? 20యా? కనకం కనకం మరి నేను దాక్కుండా ఒక్కదాన్ని తాగుతావా? రాజమండ్రి తీసుకుపోతున్నావు కాఫీ ఇప్పియవా నాకు? నువ్వు ఇప్పుడు ఎంగిల్ చేసింది నాకు పోతున్నావా? కనుక ఇదిగో ఇయ్యే మాటలు వద్దన్నా. వద్దులే తాగు. ఏడుపు ముఖం పెట్ట బాగలే. వద్దులే తాగు ఇదిగో అనుకో. వద్దులే ఇదిగో. ఆయన ఇంకోటి ఇస్తాడు నాకు తాగడానికి. ఆయన ఇస్తాడు అదిగో. ఇదిగో ఇది నేను ఇదిగో ఇదిగో అనేలో చల్లారిపోతుంది కూడా. వద్దన్నాడు తీసుకున్నాడు మళ్ళీ. బా నువ్వు నయనతార లాగా అనిపిస్తాను ఈరోజు నా కళ్ళకి. నేను మురిసిపోతాను అనుకోకు, యాక్టింగ్ వరకునే. అదే నేను కూడా యాక్టింగ్ వెళ్ళి చేసింది. అందరి నుంచి ప్రశాంతంగా ఉన్నది మనసు. మొదలెట్టాడు మళ్ళీ బాబోయ్, ముడ్డు కొడుకు మొదలెట్టాడు. నేను అంటే మా ఇంటికి వచ్చి ఒకసారి పారేసుకున్నాడండి బాబు. ఇందాకే తీద్దాం వీడియో అనుకున్నా కానీ జనాలు ఫుల్ ఉంటారు. చిరాకు చిరాకు అనిపిస్తుంది. నీకు చిరాకు అనిపిస్తుంది మరి. కొంచెం ఫ్రీగా ఉండాలి నేను వీడియో తీయాలంటే. మాట్లాడే మాటలు వినిపించవు అంత సౌండ్కి. ఇప్పుడు ట్రైన్ నిదానంగా పోతుంది కాబట్టి ఇంకా నా ముఖంలోకి పెట్టేయి. పెట్టాకనుకో కళ్ళజోడులో పెట్టానా? వద్దలేదు దీనికి మళ్ళీ ఫీల్ అవుతావు. నీ వేడే లేదు నీకు మళ్ళీ ఉంది సప్సప్గా. సరే కానీ ఇదిగో కొన్ని క్వశ్చన్లు అడుగుతా ఆన్సర్ చెప్పు. చూద్దా చెప్పవా? నువ్వు ఎవరు? నేనెవరా? శ్రీదేవి. శ్రీదేవి, జయప్రద, జయమాలిని. నువ్వు ఏ ఊర్లో పుట్టాలనుకున్నావు? క్వశ్చన్లు అడిగినప్పుడు ఇంటర్వ్యూ చెప్తున్నప్పుడు ఏ ఊర్లో పుట్టాలనుకుంటే నేనేం చెప్తాను? ఏ ఊర్లో పుట్టావో అని అడుగు. నేను అలాగే వేసాను యాంకర్కి. అదే అందుకే అడుగుతున్నా నేను కూడా. నువ్వు ఏ ఊర్లో పుట్టాలనుకున్నావు? సీతానగర్లో పుట్టాలనుకున్నావు. పుట్టినావు కదా ఆల్రెడీ అక్కడ. అసలు నువ్వు ఎక్కడ పుట్టాలనుకున్నావు? అసలు నీ కోరిక? నీ ముడ్డులో పుట్టాలి అనుకున్నాను. బాగుందప్పుడు బాగా బాగుంది, రుచిగా టేస్ట్గా ఉంది. కరెక్ట్ గా మాట్లాడు కనుక చూద్దాం. మరి నువ్వు అలా అంటగా మాట్లాడు. ఇదేం దాచిపెట్టుకున్నావు? ఇంటికి తీస్తామవుతున్నావు ఏంటి? 2 కొడుకులు శతం ముద్దులు బాబోయ్. ఇతను రెండో కొడుక మూడో కొడుక? ఫస్ట్ శరణ్ బాబు, సెకండ్ నువ్వు, మూడో కొడుకు పెద్ద తిరుపతి. అసలు దేవుడు చూడు నీకు పుట్టకుండా నీ కడుపులో పుట్టకపోయినా నీకు దేవుడు కొడుకులను ఇచ్చాడు చూడు. తింటానుగా ఫేవర్స్ గా అలాగా ఇలాగా నాకేంటనుక. సరేగా నువ్వు ఏ ఊర్లో పుట్టాలనుకున్నావు? మళ్ళీ నీ ముడ్లో పుట్టాలనుకున్నా. ఏ ఊర్లో? నీ ముడ్లో. కనుక అట్లాంటి మాటలు మాట్లాడకూడదు. జోక్ సీరియస్ గా అడుగుతున్నా. అంటే నువ్వు అమెరికాలో పుట్టాలనుకున్నావా, లండన్ లో పుట్టాలనుకున్నావా? నేను అదే అడుగుతుంది. నీకు అర్థం కాలేదా? ఆంధ్రాలో విశాఖపట్నంలోనా, గుంటూరులోనా, బెజవాడలోనా, లేకపోతే శ్రీకాకుళంలోనా, శ్రీకాళహస్తిలోనా, ఏలూరులోనా, ఎక్కడ పుట్టాలనుకున్నావు? 16 పళ్ళు కూడా రాలిపోతాయి కొట్టానంటే. చెప్పాను కదా సీతానగర్లో, ఆంధ్రప్రదేశ్. సార్ పళ్ళు చూపిని అంతే రాళ్ళ కొట్టుకున్నావు నువ్వు. ఎక్కడ రాలింది? జాంకాయ
అదో జాంకాయ కొరికి రాళ్ళ కొట్టుకున్నావు. రాలింది అందరినీ రాళ్ళ కొడతా అని నువ్వు రాల్చుకుంటున్నావు. రాలేదే నాకు. మరి ఎట్ట రాలింది అది? జాంకాయ కొరకబట్టే రాలింది. ఏమో నాకే తెలుసు. జాంకాయ రాళ్ళ కొట్టింది నీకు. జిప్పు ఎంత ఊడింది ఎక్కడ చూడు, ముందు జిప్పు పెట్టు. ఇట్లాంటి ఈ పిచ్చి పిచ్చి మాటలొద్దు. అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు. నేను అడిగిన దానికి చెప్పు. నువ్వు ఏ ఊర్లో పుట్టాలనుకున్నావు? చేలు చూస్తావా? చేలు చూస్తే ఏమొచ్చింది కనకం? ఇక్కడ మాట్లాడు కనకం. ఓ కనకం, ఇదిగో కనకం బ్రో, పాట పాడు. జాజి మల్లెల పూలలోన నిన్ను నేను ఎత్తుకున్నా, పెట్టుకోమ్మా. నాకు తగిలింది అనుకో కాలు, అంతే ఇంకా సంగతులు. కాళ్ళు తీసి అటు పెట్టేస్తా కిటికీలో. అయ్యో ఇయే మాటలు. అంటే నీ కాళ్ళు తీసి అక్కడ పెడతా అంటమ్మా. చెత్త ముదురు కనుకో నువ్వు. కనుక నాకు వస్తావు పాట పాడవా? ఒక పాట పాడవా? ఏదో పాట ట్రైన్లో సరదాగా. ఎప్పుడు ఇదేనా? పాట బాగుండి ఒక పాట పాడు బ్రో. పోతున్నామండి రాజమండ్రి. రాజమండ్రికి రంభ ఆవిడ. రాజమండ్రికి రంభ. కనుక నిజంగా మొన్న నువ్వు రాజమండ్రిలో పోతుంటే అదో హీరోయిన్ పోతుంది అన్నారు. నిజం ఈ మాట. అందుకే నేను రాజమండ్రి రంభ అన్నా. నేను కనుక జోక్ కాదు, సీరియస్. అమ్మ భయపడిపోయినా నేను. ఈయన అరవగానే ఇదేంటి సడన్ గా పాడిండు. నిజంగా భయపడినా. ఈ చెవిలో బుయ్యి అన్నది. ఏమో నీ పాట నాకేమీ వినిపించట్లా. సూపర్ కనుకో. హీరోయిన్ రాజమండ్రి రంభ, ఆకాశ రంభ, భూమిలో దిగిన తార. ఏంది నేను ఇంత పొగుడుతుంటే నవ్వట్లేదు నువ్వు? పొగిడించుకొని అలవాటు అయిపోయింది నీకు. ఇంకేడ్ నవ్వు వచ్చి చెప్పు. ఇప్పుడు కొత్త డైలాగ్ ఎత్తనే నవ్వుతావు ఇప్పుడు నువ్వు. నవ్విద్ది ఇప్పుడు ఆ కొత్త డైలాగ్ వేయాలి నవ్వాలంటే. నీకు కొత్త డైలాగ్ వేయాలి. ఏం డైలాగ్ వేయాలి ఇప్పుడు? కనకం ఒక్కసారి నవ్వు కనకం. పొద్దున్న బ్రష్ చేసినావా? అబ్బా ఇప్పుడు నవ్వింద్రా నాయన. ఇప్పుడు నవ్వు వచ్చింది. బ్రష్ చేసినావా అంటే అబ్బా నవ్వింద్రా నాయన. ఎందుకు? అమ్మ మీరు ఇస్తారు సినిమాలు. మీరు మిడ్ నైట్ సినిమాలు చూస్తున్నారు అయితే. ఓరే నాయన. ఛీ
జరగండి కొంచెం జరగండి జరగండి జరగండి. నాకు చూపెడుతున్నావు ఎందుకు నువ్వు? ఇట్లా నవ్వుతూ నువ్వు 100 ఏళ్ళు కలికాలం బ్రతకాలని నేను కోరుకుంటున్నా కనకం. ఛీ, నోరు తెరిస్తే కంపు. మళ్ళీ మళ్ళీ చేసేటట్టు సిరాకు వచ్చి చిచ్చాపే చేసే అది కూడా చెప్పాలనా? తర్వాత వయసు వచ్చేది ఏంటి అమ్మ పడైపోతున్నాను